విశ్వాసి అన్ని వేళలా మంచి చేయాలనుకుంటాడు. అయితే అలా అన్ని వేళలా ఎందుకు చేయలేకపోతున్నాడు? అందుకు అతనికి అదనపు సహాయం ఏమైనా అవసరమా? ఈ విషయాలను పరిశీలిద్దాం. క్రీస్తునందు ప్రియమైన ప్రేమధార టీవీ వీక్షకులందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు ఘనమైన నామంలో శుభములు తెలియజేస్తున్నాం. నేటి మన ధ్యాన భాగంగా రోమాపత్రిక 7వ అధ్యాయము 13 నుండి 25 వరకు ధ్యానించుకోబోతున్నాం. ధర్మశాస్త్రము ఉత్తమమైనదే కానీ అది పాపమును పాపముగా కనపరుస్తుంది. ఆజ్ఞ మూలముగా పాపము అత్యధిక పాపమై మరణకరమవుతుంది. ధర్మశాస్త్రము ఆత్మ సంబంధమైనది కానీ మనుషులు పాపము చేసినందువలన వారు పాపానికి అమ్మబడుతున్నారు. మంచి చేయాలనుకునే మానవుడు కీడు చేస్తున్నాడు. అది మానవ బలహీనత. అయితే ధర్మశాస్త్రము చేయలేని దాన్ని దేవుడు వెల్లడించాడు. పౌలు ధర్మశాస్త్రాన్ని పవిత్రమైనది, నీతివంతమైనది మరియు మంచిదని వర్ణించాడు. అప్పుడు పౌలు మంచిని చేయాలనుకోవడం మరియు దానికి బదులుగా పాపాన్ని చేసేదాన్ని తను చేయడం గురించి తన వినాశనకరమైన అనుభవాన్ని వివరించాడు. పౌలు పాపానికి వ్యతిరేకంగా విశ్వాసిలో కొనసాగుతున్న పోరాటాన్ని వివరిస్తున్నట్లుగా అనిపిస్తుంది. క్రైస్తవేతరులు ధర్మశాస్త్రాన్ని పాటించలేరనే ఆలోచనపైనే పౌలు పుస్తకం మొత్తం నిలుస్తుంది. అందుకే ధర్మశాస్త్రం మనల్ని దేవుని ముందు నీతిమంతులుగా చేయదు. ఇందులోని గంభీరమైన సత్యాలను తెలుసుకోవడానికి మనము సిద్ధపడదామా? ప్రియ శ్రోతలు, మీ బైబిళ్ళు తెరవండి. నేటి పాఠం రోమాపత్రిక 7వ అధ్యాయం 13 నుండి 25వ వచనం వరకు సావధానంగా వినండి. పౌలంటున్నాడు, ఉత్తమమైనది నాకు మరణకరమైందా? అట్లనరాదు. అయితే పాపము ఉత్తమమైన దాని మూలముగా నాకు మరణము కలుగజేస్తూ పాపము పాపమైనట్లు అగపడే నిమిత్తము, అనగా పాపము ఆజ్ఞ మూలకముగా అత్యధిక పాపమయ్యే నిమిత్తము అది నాకు మరణకరమైంది. ధర్మశాస్త్రము ఆత్మ సంబంధమైనదని ఎరుగుదుము. అయితే నేను పాపమునకు అమ్మబడి శరీర సంబంధినై ఉన్నాను. ఏలయనగా నేను చేసేదేమిటో నేను ఎరగను. నేను చేయనిశ్చయించేది చేయక ద్వేషించేదే చేస్తున్నాను. ఇచ్చయించనిది నేను చేసిన ఎడల ధర్మశాస్త్రము శ్రేష్టమైనది అయినట్లు ఒప్పుకుంటున్నాను. కావున ఇకను దానిని చేసేది నాయందు నివసించే పాపమే కాని నేను కాదు. నాయందు అనగా నా శరీరమందు మంచిది ఏదీ నివసింపదని నేనెరుగుదును. మేలైనది చెయ్యాలనే కోరిక నాకు కలుగుతున్నది గాని దానిని చేయడము నాకు కలగడము లేదు. నేను చేయగోరే మేలు చేయక చేయగోరని కీడు చేస్తున్నాను. నేను కోరని దానిని చేసిన ఎడల దానిని చేసేది నాయందు నివసించే పాపమే కాని ఇకను నేను కాదు. కాబట్టి మేలు చేయగోరే నాకు కీడు చేయడము కలుగుతున్నదనే ఒక నియమం నాకు కనపడుతున్నది. అంతరంగ పురుషుణ్ణి బట్టి దేవుని ధర్మశాస్త్రమునందు నేను ఆనందిస్తున్నాను గాని వేరొక నియమము నా అవయవములలో ఉన్నట్లు నాకు కనబడుతోంది. అది నా మనస్సులో ఉన్న ధర్మశాస్త్రముతో పోరాడుతూ నా అవయవములలో ఉన్న పాప నియమమునకు నన్ను చెరపట్టి లోబరుచుకుంటున్నది. 24వ వచనం, అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను! ఇట్టి మరణమునకు లోనైన శరీరము నుండి నన్నెవడు విడిపిస్తాడు? మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు సమర్పిస్తున్నాను. కాగా మనస్సు విషయములో నేను దైవ నియమమునకు, శరీర విషయములో పాప నియమమునకు దాసుడనై ఉన్నాను. ప్రియ శ్రోతలు వింటున్నారా? పౌలంటున్నాడు, ధర్మశాస్త్రము ఆత్మ సంబంధమైనది. నేను పాపమునకు అమ్మబడిన శరీర సంబంధిని. పరిశుద్ధాత్మ ద్వారా ఇవ్వబడింది గనుక అది ఆధ్యాత్మికమైనది. ధర్మశాస్త్రము దేవుని వాక్యములో భాగమే కదా.
లేఖనములలో వ్యక్తం చేయబడింది ధర్మశాస్త్రం. 1 కొరింథీ 10:4 అంటోంది, ఆ బండ క్రీస్తే. ఎందుకనగా ఆ బండ పరిశుద్ధాత్మ వల్లనే కలిగింది. వారు తాగింది ఆత్మ సంబంధమైన పానీయం, ఆత్మ సంబంధమైన ఆహారమే తిన్నారు. దేవుని ఆత్మే దానిని కలుగచేశాడు. ఇదేమిటి, నేను శరీర సంబంధినయ్యాను అంటున్నాడు. అనగా నేను శరీరమందున్నాను అని భావం. శరీరమంటే అక్షరాల శరీరము, దేహము అని కాదు. శరీరం తటస్థమైనది. ఇది మంచికి గాని చెడుకు గాని ఎటైనా వినియోగం కావచ్చు. శరీరమంటే శరీర స్వభావం, శరీర తత్వం, శరీరపు మనస్సు, శరీరాన్ని వాడుకునే అంతర్గత శక్తులు ఇవన్నీ. ఈ విధంగా శరీరానుసారమైన ప్రక్రియ కొనసాగుతుంది. పాపంతో కలుషితమైపోతుంది. చిన్న శిశువు ముఖం చూడండి. ఆ శిశువే 50 ఏండ్లు పెరిగిన తరువాత దాని ముఖం చూడండి. పాపం నిలువెల్లా నిండిన రూపురేఖలు కానవస్తాయి. శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధం. పాపం శరీరాన్ని ఏలుతుంది, దాష్టీకం చేస్తుంది. పాపం శరీరాన్ని, మనస్సును నింపివేస్తుంది. నీ మెదడులో ముందు భాగం ఉందే, అది పాపపు ఆలోచనలను ప్రకల్పన చేస్తుంది. నరాలు, నాడులు చెడుగును ప్రసారం చేస్తాయి. మానవుని హృదయం ఎంతో చెడ్డది, అది ఘోరమైన వ్యాధి గలది. వీటి ఒత్తిడులకు శరీరం ఇట్టే లొంగిపోతుంది. మానవ శరీరం ప్రసారం చేసే చెడుగును ఉత్తమ పురుష సర్వనామంలో ప్రకటిస్తున్నాడు పౌలు. రక్షించబడిన వ్యక్తిలో ఇదొక రభస పోరాటం. నేను చేసేదేమిటో నాకే తెలియదు, నేను చేయగోరేది చెయ్యక ద్వేషించేదే చేస్తున్నాను. శ్రోతలు వింటున్నారా? ఇది 2 స్వభావాల మధ్య అంతర్గత పోరాటం. పాత స్వభావానికి, కొత్త స్వభావానికి మధ్య పోరాటం. పాత నేను, కొత్త నేను, 2 సర్వనామములున్నాయి. నేనంటే నేను అంటూ ఇవి 2 దెబ్బలాడుకుంటాయి. చెయ్యి అని పాతదంటే వద్దు అంటుంది కొత్తది. పాత స్వభావానిదే పై చెయ్యి అవుతుంది. నీ క్రైస్తవ జీవితంలో ఇలాంటి సంఘర్షణ నీకుందా? ఏదో చేసేస్తావు, అయ్యో ఈ పాడు పని ఎందుకు చేశానా అని మథన పడతావు. అయ్యో దేవా, నీకు వ్యతిరేకంగా ఈ పని ఎలా జరిగింది, చెయ్యకూడదు అంటూనే అదే పని చేశానేమిటి అంటూ బాధపడుతున్నావా? దేవుని బిడ్డలకు ఇలాంటి అనుభవాలు ఎప్పుడో ఒకప్పుడు కలుగక మానవు, అవునా? పౌలు జీవితంలో 3 విధాల ఈ సంఘర్షణ కలిగింది. 1, మోషే ధర్మశాస్త్ర పరిధిలో తాను పరిసయ్యుడు, మహాగర్విష్టి, మతనిష్టలో ఆచారాలలో నిష్ఠాగరిష్ఠుడు. ధర్మశాస్త్రం అతనికి తీర్పు చెబుతూనే ఉంది. 2, దమస్కు మార్గంలో యేసు ప్రభువును కలుసుకున్నాడు. పరిసయ్యుడు, ప్రభువును తన స్వకీయ రక్షకుడుగా అంగీకరించి క్రైస్తవుడయ్యాడు. క్రైస్తవ జీవితాన్ని స్వయం కృషితో జీవించగలనులే అనే ధీమాతో ఉన్నాడు. కొత్త స్వభావం పైకి లాగితే పాత స్వభావం కిందికి గుంజుతోంది. ఈ సంఘర్షణతో కొంతకాలం జీవించాడు. 3, ఒక ప్రత్యేక స్థితికి చేరుకున్నాడు. విజయం సాధించాడు. గాని అది తన విజయం కాదు, క్రీస్తు యొక్క ఘన విజయం. క్రీస్తుకు తాను మహావిధేయుడైపోయాడు, సజీవ యాగమయ్యాడు. దేవుని ఆత్మే పౌలు ద్వారా క్రైస్తవ జీవితం జీవించినట్లయింది. నేను చెయ్యాలని కోరనిది నేను చేస్తే ధర్మశాస్త్రము శ్రేష్టమైనది అని నేను ఒప్పుకున్నట్లే కదా. పాత స్వభావం ధర్మశాస్త్రాన్ని మీరినప్పుడు కొత్త స్వభావం తన ఓటమిని ఒప్పుకుంటుంది. ధర్మశాస్త్రంతో పోరాటంలో తాను ఓడిపోయాడు. ఒక విశ్వాసిగా ధర్మశాస్త్రం మంచిదే, నేనే చెడ్డవాణ్ణి అని ఒప్పుకున్నాడు. నాలో ఉన్న పాపమే దీనికి కారణం, నేను కాను. పాపం అంటే అది పాత స్వభావం. పౌలులో పాత స్వభావం ఇంకా ఉంది అని ఒప్పుకుంటున్నాడు. నాయందు అనగా నా శరీరమందు మంచిది ఏదీ నివసించదు, ఇది నాకు తెలుసు.
మేలు చెయ్యాలనే కోరిక ఉంది కాని చెయ్యలేకపోతున్నాను. నా శరీరమందు మంచిది ఏదీ నివసించదు. శరీరానుసారంగా నేను ఏది చేసినా అది మంచిది కాదు అంటున్నాడు దేవుడు. శరీరతత్వం దేవునికి కేవలం విరోధం. శరీరపు మనస్సు ప్రభువును సంతోషపెట్టలేదు. కొందరు తేనెటీగల్లాగా తెగ పని చేస్తారు, కొంచెం కూడా తేనెను సేకరించలేకపోతున్నారు. అంతా వృధా ప్రయాస. కమిటీలు, చర్చలు, తర్జన భర్జనలు, కాని ప్రభువుకు ఇష్టమైనది ఒక్కటీ చేయలేకపోతున్నారు. యేసుక్రీస్తు సంయుక్తత లేని పనులు ఎందుకు కొరగావు. యేసే తన జీవితాన్ని వారిలో వారి ద్వారా నివసింపనిస్తే చాలు. కాని అదే తాము చేయలేకపోతున్నారు. ఈ సంగతి వారు ఒప్పుకోలేరు. శరీరానుసారమైన మనస్సుతో చేసిన ప్రతి పని విఫలమైపోతోంది. పౌలు నేర్చుకున్న ఈ పాఠం నీవు నేను నేర్చుకొని తీరాలి. శరీరానుసారమైన ప్రతి ప్రయత్నము దేవుని దృష్టిలో అంతా వృధా ప్రయాస. అట్టి పనిని దేవుడు ఆమోదించడు, ఆశీర్వదించడు. యోహాను సువార్త 3వ అధ్యాయం 6వ వచనంలో ప్రభువు నికోదేముతో మాట్లాడుతూ అన్నాడు, శరీరం మూలముగా జన్మించినది శరీరము, ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మ. 1 యోహాను 3వ అధ్యాయం 9వ వచనం, దేవుని మూలముగా పుట్టిన ప్రతివానిలో ఆయన బీజము నిలుస్తుంది గనుక వాడు పాపము చెయ్యడు. వాడు దేవుని మూలముగా పుట్టినవాడు గనుక పాపము చెయ్యజాలడు. ప్రయాసపడి భారము మోయువో జనులారా, ప్రయాసపడి భారము మోయువో జనులారా, రండి రండి వేగమే రండి, త్వరపడి రండి, ప్రభు యేసుని చూడగరండి, మీ భారము తీరును రండి. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రయాసపడి భారము మోయువో జనులారా, యేసుడు ఎవరో చూడాలని ఆశించిన జక్కయ్యను, యేసుడు ఎవరో చూడాలని ఆశించిన జక్కయ్యను, దర్శించి మరి రక్షించి, దర్శించి మరి రక్షించి, మిమ్మును రక్షించును రండి, మీ గృహమును దర్శించును రండి. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రయాసపడి భారము మోయువో జనులారా, రక్షణ కారణమే సయ్యగా కొనసాగించడి వాడాయనే, రక్షణ కారణమే సయ్యగా కొనసాగించడి వాడాయనే, ఆయన వైపే చూచుచూ, ఆయన వైపే చూచుచూ, అందములో పాలుంది, గురి యొద్దకి పరుగురండి. హల్లెలూయా 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 హల్లెలూయా
భారము మోయువో జనులారా, ప్రయాసపడి భారము మోయువో జనులారా. మనకు కొత్త స్వభావం ఇవ్వబడింది. ఈ కొత్త స్వభావం పాపం చెయ్యదు. పాత స్వభావం పాపం చేస్తుంది. కొత్త స్వభావం పాపాన్ని ద్వేషిస్తుంది. కొత్త స్వభావం నీకు నిద్రపట్టనీయదు. ఇదిగో నువ్వు పాపం చేశావు, ఈ విషయం పశ్చాత్తాపపడు, చక్క చేసుకో అంటోంది. ఆశించవద్దు అని ధర్మశాస్త్రం చెబితే దురాశ అంటే ఏమిటో నాకు తెలుస్తుంది, లేకపోతే తెలియదు. మేలైనది చెయ్యాలని ఉన్నా అది నేను చెయ్యలేకపోతున్నాను. అవును, ప్రాచీన స్వభావంలో మంచిది ఏదీ నివసించదు. అయితే కొత్త స్వభావానికి శక్తి లేదు. చెయ్యాలని ఉంటుంది గాని అది చెయ్యడానికి కావలసిన శక్తి మటుకు లేదు. కొత్త స్వభావానికి దైవసేవ చెయ్యాలని ఉంటుంది. అయితే శరీరానుసారి దేవునికి విరోధి. దేవుని నియమానికి ఒక పట్టాన లోబడడు. రోమాపత్రిక 8వ అధ్యాయం 7వ వచనం ఇదే మాట అంటోంది. శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధము. అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు, ఏమాత్రమును లోబడనేరదు. కొత్త స్వభావమైతే వచ్చింది గాని అది శక్తి లేనిది. పెద్ద పెద్ద సభలలో అనేకులు ప్రభువు కోసం తీర్మానాలు చేస్తారు. వీరిలో చాలామంది వారి క్రైస్తవ జీవితాలలో అపజయం పొందినవారే. మాకు సేవ చెయ్యాలని ఉంది, మేము పరిశుద్ధంగా బతకాలనే ఆశ గలవారము అని వీరు చెబుతున్నారు. అంతే. ప్రభువు కోసం జీవితాలను సమర్పించుకోగోరిన వారు ఎంతమంది చేతులెత్తండి అనడంతోటే నేను నేను అంటూ 100 కొలది మంది చేతులెత్తుతారు. అంత మాత్రాన వారలా చేయగలుగుతారని కాదు, చెయ్యాలనే ఆశ వారిలో కలిగింది. కొత్త స్వభావానికి ఆశ కలుగుతుంది, కాని అలా చెయ్యలేదు. సభలో చేతులెత్తడం, తాత్కాలిక ఉద్రేకంతో ముందుకు రావడం చాలామందిలో కలిగే ఆశ మాత్రమే. ఇది నిజం. ఈ సత్యాన్ని పౌలు గ్రహించినట్లు ప్రతి ఒక్కరూ గ్రహించగలగాలి. మేలైనది చెయ్యవలననే కోరిక నాకు కలుగుతున్నది గాని దానిని చెయ్యడం నాకు కలగటం లేదు. నేను చెయ్యగోరే మేలు చేయక చేయగోరని కీడు చేస్తున్నాను. మనలోని ప్రాచీన స్వభావమే ఈ రభస తెచ్చిపెడుతోంది. నాయందు నివసించే పాపమే ఈ పాత మనిషి. 21వ వచనంలో ఇదో కొత్త నియమం, మేలు చేయగోరేవాడు కీడు చేయడం తటస్థిస్తున్నది. ఆత్మయందు దేవుని సేవ చెయ్యాలనే కోరిక తిరిగి దానికి వ్యాఘాతం కలిగించే ప్రాచీన స్వభావం. అకస్మాత్తుగా ఏదో చెడు ఆలోచన వస్తుంది. ఎక్కడి నుంచి వస్తుంది? పాత మనిషి నీలో ఉన్నాడు. వాడి నుంచే ఈ దురాలోచనలు పెల్లుబికి వస్తాయి. దేవుని ధర్మశాస్త్రమందు ఆనందిస్తున్నానంటే అంతరంగ పురుషుడి వల్లనే. కొత్త స్వభావం మంచి ఆలోచనలనే తెస్తుంది. పాత స్వభావం నా మనసులోని ధర్మశాస్త్రంతో పోరాడుతుంది. ఈ నియమం నాలోని అరాచకానికి హేతువు. పాప నియమానికి నన్ను పట్టి ఇస్తోంది. ఈ పాప నియమం నా అవయవములలోనే ఉంది. శ్రోతలు గ్రహించండి. రక్షించబడగానే పాత స్వభావం పారిపోతుంది అనుకోకండి. కొత్త స్వభావం మటుకు వచ్చింది. దానికి శక్తి లేదు, బలము లేదు. వేరొక నియమము అంటే పాత స్వభావానికి దేవునికి మధ్య ఉన్న విరోధం. ఈ రెండిటికీ మధ్య ఇరుకునబడి ఆక్రందన చేస్తున్నాడు. అయ్యో, నేనెంత దౌర్భాగ్యుడను! ఇట్టి మరణమునకు లోనైన శరీరము నుండి నన్నెవడు విడిపిస్తాడు? ఇది రక్షణ లేని వ్యక్తి చేసే ఆక్రందన కాదు. ఈ దౌర్భాగ్యుడు రక్షించబడినవాడే. దౌర్భాగ్యుడంటే విసికి వేసారిపోయిన మనిషి. ఈ పోరాటంలో, ఈ ప్రచ్ఛన్న యుద్ధంలో బాగా నలిగిపోయాడు. నన్నెవడు విడిపిస్తాడు అంటూ ఏడుస్తున్నాడు. అతడు ఎంతో నిస్సహాయుడు. ఈ కుస్తీలో దీనైపోయాడు. యాకోబులాగా దెబ్బతిన్నాడు. ఎవరొస్తారు? నన్నెవరు ఉద్ధరిస్తారు అంటూ బిగ్గరగా ఏడుస్తూ అరుస్తున్నాడు. గాని 25వ వచనంలో
అతనికి ఆశారేఖ కనిపించింది. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు. పౌలు ఆక్రందనకు జవాబు వచ్చింది. దేవుడు క్రీస్తునందు విమోచన ప్రసాదించాడు. ఈ విమోచన వృత్తాంతమంతా రోమాపత్రిక 8వ అధ్యాయంలో విశదీకరించబడింది. మరచిపోకండి, రక్షణ, పవిత్రీకరణ ఈ రెండూ క్రీస్తు ద్వారానే వచ్చాయి. దైవ నియమం ఒక చెంప, పాప నియమము మరొక చెంప ఈ వ్యక్తిని అటూ ఇటూ లాగుతున్నాయి. మనస్సులోని దైవ నియమం, శరీరంలోనిది పాప నియమం. ఈ రెండిటికీ దాసుడై ఉండటంలో మనిషి రెండుగా చీలిపోయినంత పని అవుతోంది. ధర్మశాస్త్రంతో శరీరానుసారి భేటీ ఎంతో విచిత్రంగా ధ్వనిస్తోంది. 2 కొరింథీ 4వ అధ్యాయం 16వ వచనం పౌలన్నాడు, మేము అధైర్యపడము. మా బాహ్య పురుషుడు కృషిస్తున్నా ఆంతర్య పురుషుడు దినదినము నూతనపరచబడుతున్నాడు. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం అంటోంది, మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడాలి. కోరిక అయితే ఉంది గాని దాన్ని అమలుపరచలేకపోతున్నాను. మనసుంది గాని మార్గం కనపడడం లేదు. రోమాపత్రిక 7వ అధ్యాయం 24వ వచనం వెనక ఒక రహస్యముంది. రోమా ప్రభుత్వం ఒక హంతకుణ్ణి శిక్షించే విధానం వాడుకలో ఉండేది. హంతకుడి వీపునకు వాడు చంపిన వాని శవాన్ని తెచ్చి బాగా కట్టి బిగిస్తారు. వాడు అది మోసుకుంటూ తాను కూడా చచ్చే వరకు అయ్యో కుయ్యో అంటూ అరణ్యంలో తిరుగాడవలసిందే. అయ్యో, మరణమునకు లోనైన ఈ శరీరము నుండి నన్నెవడు విడిపిస్తాడు? ఇంతకు పౌలు కనిపెట్టిన సత్యమేది? శరీర స్వభావం అనాధ్యాత్మిక శక్తి. దానిని విశ్వాసి వశపరచుకోలేడు, మార్చలేడు, శుద్ధి చెయ్యలేడు, జయించలేడు, ఆజ్ఞాపించలేడు, సరిదిద్దలేడు. దానిని సిలువ వెయ్యలేడు. రోమాపత్రిక 6వ అధ్యాయం 23వ వచనాన్ని 7వ అధ్యాయం 25వ వచనంతో పోల్చి చూడండి. పాపము వల్ల వచ్చే జీతం మరణం. అయితే దేవుని కృపావరం మన ప్రభువైన క్రీస్తు యేసునందు నిత్యజీవం. నిత్యజీవం క్రీస్తు ద్వారా వస్తుంది. మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు. యేసుక్రీస్తు ద్వారానే జయం, దిగ్విజయం. నిత్యజీవం, విజయం ఈ రెండూ యేసుక్రీస్తు ద్వారానే మనకు ప్రాప్తిస్తాయి. శ్రోతలు, 7వ అధ్యాయం ముగించక ముందు పాత నిబంధన ధర్మశాస్త్ర పరిచర్యను మనం సమీక్షించాలి. 3 విధాల పరిచర్య ధర్మశాస్త్రం ద్వారా ప్రవర్తిల్లింది. 1 దశాజ్ఞలు, 2 ప్రజల యొక్క సామాజిక జీవితానికి సంబంధించిన ఆజ్ఞలు, 3 గుడారములో ఆచరించబడిన మతాచారకాండ. 3 విధాలుగా ధర్మశాస్త్రం పనిచేసింది. అబ్రహామీయ నిబంధన తరువాత 5 శతాబ్దాలకు ధర్మశాస్త్రం వచ్చింది. ధర్మశాస్త్రం ఒక ప్రత్యేక జీవిత విధానాన్ని ప్రతిపాదించింది గాని జీవమార్గాన్ని చూపలేదు. అది జీవమునకు మార్గం కాదు. గలతీ పత్రిక 2వ అధ్యాయం 15-16 వచనాలు, మనుష్యుడు యేసుక్రీస్తునందలి విశ్వాసము వల్లనే కాని ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలమున నీతిమంతుడుగా తీర్చబడడని ఎరిగి మనము ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలమునగాక క్రీస్తునందలి విశ్వాసము వలననే నీతిమంతులమని తీర్చబడడానికి యేసుక్రీస్తునందు విశ్వాసముంచి ఉన్నాము. ధర్మశాస్త్ర సంబంధ క్రియల మూలముగా ఏ శరీరీ నీతిమంతుడని తీర్చబడడు కదా. అబ్రహాము కాలంలోనే యేసుక్రీస్తు ఎందుకు రాలేదు అంటారా? ధర్మశాస్త్రం అంటే ఏమిటి? విమోచకుని ప్రత్యక్షత, నిరీక్షణ పెంపొందాలి. మానవుని పాపము యొక్క నిజస్వరూపం పూర్తిగా బయలుపడాలి. అప్పుడు కాలము సంపూర్ణమైనప్పుడు యేసు ప్రభువు వచ్చాడు. ఈ పరిణతి క్రమం మోషే, అబ్రహాము అనే ఇద్దరి జీవితాలలో, పరిచర్యలో మనం చూడగలం. మోషే శాపాన్ని ఎత్తి చూపాడు.
అబ్రహాము ఆశీర్వాదాన్ని చూపాడు. మోషే మరణమును శిక్షగా చూపితే అబ్రహాము విశ్వాస జీవిత విధానాన్ని చూపాడు. మోషే యేసు శిలువను చూపితే అబ్రహాము పునరుత్థానాన్ని చూపాడు. ధర్మశాస్త్రం కృపకు అదనంగా చేర్చబడింది. ప్రియశ్రోత, నీవు రక్షించబడ్డావా? యేసును నీ ప్రభువని ఒప్పుకున్నావా? పాఠం ఇంతటితో సమాప్తం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దివ్యకృప, తండ్రి అయిన దేవుని పరమ ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనకందరికీ సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్. వేరొక నియమము నా అవయవములలో ఉన్నదని పౌలు చెప్పాడు. ఆ నియమం ఏమిటి? వేరొక నియమము నా అవయవములలో ఉన్నదని పౌలు చెప్పాడు. ఆ నియమం ఏమిటి? 1 దైవ నియమము, 2 పాప నియమము, 3 ప్రభుత్వ నియమము. ఈ ప్రశ్నకు సరైన జవాబును ఈ వాట్సాప్ నంబర్కు పంపండి. మా వాట్సాప్ నంబర్ 9339952570. ప్రియులారా, ఇంతవరకు మనము రోమా పత్రిక 7వ అధ్యాయము 13 నుండి 25 వరకు ధ్యానించుకుని ఉన్నాం. పౌలు మంచిని చేయాలనుకోవడం, అయితే దానికి బదులుగా పాపము చేసేదాన్ని తాను చేయడం గురించి తన వినాశనకరమైన అనుభవాన్ని వివరించాడు. పౌలు పాపానికి వ్యతిరేకంగా విశ్వాసిలో కొనసాగుతున్న పోరాటాన్ని వివరించాడు. పాపం యొక్క శక్తి నుండి విముక్తి పొందిన క్రైస్తవులు తరచుగా పాపం యొక్క శక్తివంతమైన ప్రభావాన్ని అధిగమించడం చాలా కష్టంగా ఉన్నారనేది ఇది ఎంతో నిజంగా మనము అర్థం చేసుకోవచ్చు. క్రైస్తవుడిగా మారడం ఒక వ్యక్తికి పాపాన్ని జయించే శక్తిని ఇస్తుంది, కానీ అది ఒక వ్యక్తిని పాపరహితుడిగా చేయదు. మంచి చేయాలనుకునే అతని ఉత్తమ ఉద్దేశాలు మరియు అతని వాస్తవ లోక పాపపు చర్యల మధ్య ఉన్న సంబంధాన్ని వివరించిన తర్వాత పౌలు తాను ఒక దౌర్భాగ్యుడని మరియు తనను ఎవరు విడుదల చేస్తారని ప్రశ్నిస్తున్నాడు. ఇది ప్రతి మానవుని దురవస్థ. అతడు మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునికి కృతజ్ఞతలు తెలుపుతూ ప్రతిస్పందిస్తాడు. క్రీస్తుపై విశ్వాసం ద్వారా మాత్రమే ఆ విమోచన తనకు ఉందని సూచిస్తుంది. ఎందుకంటే అతనిలో దైవ నియమము, పాప నియమము అను 2 స్థితులు ఉన్నాయి. శరీరం తటస్థమైనది. ఇది మంచికి గాను చెడుకు గాను ఎటు అయినా వినియోగం కావచ్చు. శరీరం అనగా శరీర స్వభావం, శరీర తత్వం, శరీరపు మనస్సు అని అర్థం. ఇటిది దేవునికి విరోధం. పాపము శరీరాన్ని ఏలుతుంది. పాత స్వభావానికి కొత్త స్వభావానికి అంతర్గత పోరాటం, సంఘర్షణ ప్రతి క్రైస్తవ జీవితంలో ఉంటుంది. ఈ పాత స్వభావం ప్రతి క్రైస్తవంలో ఉంటుంది. దానిని కేవలము పరిశుద్ధాత్మ శక్తితోనే అధిగమించగలుగుతాం. ఒకవేళ శరీరాన్ని అనగా పాపాన్ని శరీరానుసారమైన పద్ధతిలో జయించాలని ప్రయత్నిస్తే మాత్రం అది దేవుని దృష్టిలో అంత వృధా ప్రయాసమే అవుతుంది. కాబట్టి దేవుని కృపచేత ప్రతి శోధనని జయించడానికి ప్రభు మనకు సహాయం చేయనుగాక. దైవాశీస్సులు.